ఈరోజు కిడ్ స్టోరీ టైంకి స్వాగతం. ఈరోజు మనం నేర్చుకోబోతున్న స్టోరీ ఏంటంటే రక్షించడం, సేవ్ చేయడం. ఒక ఊర్లో ఒక అంకుల్ ఉండేవాళ్ళంట. అంకుల్ పేరు డానీ. అంకుల్ ఏం చేస్తూ ఉండేవాళ్ళంటే ఫైర్ ఎక్కువగా ఉంటే ఆ ఫైర్ని ఆపడమే ఆయన డ్యూటీ. సో ఆయన ఫైర్ మ్యాన్ అనమాట. సో వేరే ప్లేస్లో ఉంటే ఆ ఫైర్ ఉన్న ఆఫీస్కి దూరం అయిపోతుందని చెప్పి ఆ ఫైర్ ఉన్న ఆఫీస్ దగ్గరే ఆయన ఇల్లు కూడా తీసుకున్నారంట. ఆయన చాలా మంచి వాళ్ళు పిల్లలు. అయితే ఆయనకి చాలా హెల్పింగ్ నేచర్ కూడా ఉంది. అతను ఎంతో మంది ప్రాణాలు కూడా సేవ్ చేశారంట. అయితే ఒకరోజు అన్ఎక్స్పెక్టెడ్గా ఆయనకి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అది ఏంటో తెలుసా పిల్లలు? ఒక ఇల్లు తగలబడిపోతుంది అని. వెంటనే ఆయన తన ఉన్న ప్లేస్ నుంచి వెంటనే ఆయన ఆఫీస్ డ్రెస్ వేసేసుకొని పరిగెట్టుకుంటూ ఆ ప్లేస్కి వెళ్ళడం జరిగింది. ఆ ప్లేస్ ఎలా ఉందంటే ఆ ఇల్లు తగలబడిపోతా ఉందంట. ఆయన చాలా పిలిచారంట, ఎవరైనా ఉన్నారా ఎవరైనా ఉన్నారా అని. ఇంకోసారి పిలిచారంట, ఎవరైనా ఉన్నారా అని. అలాగా 3 సార్లు పిలిచినా ఆ ఇంటి తరపు నుంచి ఎలాంటి సౌండ్ లేదంట. వెంటనే ఈ అంకుల్ ఏం చేశారు తెలుసా? తలుపులు బద్దలు పెట్టుకొని లోపలికి వెళ్ళిపోయారంట పిల్లలు. లోపలికి వెళ్ళిపోగానే అంతా అగ్ని కదా, ఫైర్ అవుతా ఉంది కదా, ఏం కనిపించట్లేదు అంకుల్కి. ఎవరైనా ఉన్నారా అని ఈ రూమ్ నుంచి ఆ రూమ్కి, ఆ రూమ్ నుంచి ఈ రూమ్కి వెళ్ళారంట. చివరికి ఒక రూమ్లో ఒకళ్ళు కనిపించారంట. ఎవరు తెలుసా పిల్లలు? ఒక ఆంటీ, 2 చిన్న పిల్లలు. అయితే రండమ్మా రండి అనగానే మేము రాము అని ఒక భయంతో వాళ్ళు నోట్ చెప్పేస్తున్నారంట ఈ డానీ అంకుల్కి. వెంటనే డానీ అంకుల్ ఏం చేశారు తెలుసా? ఆంటీని ఒక చేత పట్టుకొని 2 పిల్లల్ని ఈ చేత పట్టుకొని వెంటనే అక్కడి నుంచి ఒక్క క్షణంలో దూకేశారంట ఆ ఇంటి నుంచి బయటికి. ఇలా ఇంటి నుంచి బయట దూకంగానే ఆ ఇల్లు అలా కొలాప్స్ అయిపోయిందంట పిల్లలు. ఒక్క క్షణం ఆ ఇంట్లోనే ఉండుంటే 3 కాదు కదా 4 ప్రాణాలు పోయేవి. అదే ఒక్క సెకండ్ లేట్ చేయకుండా డానీ అంకుల్ వాళ్ళందరిని రక్షించారు కాబట్టి వీళ్ళందరూ సేఫ్గా ఉన్నారు పిల్లలు. అలాగే యేసయ్య కూడా మన జీవితాల్లో అలానే చేశారు. ఏంటి అని అంటే మన పాపపని జీవితంలో కూరుకుపోయి ఉన్నాము. అలాగా మనం బయటికి రమ్మంటే నేను రాను, నేను ఇక్కడే ఉంటాను అని అన్నాము. అందుకనే యేసయ్య ఏం చేశారంటే ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచారు పిల్లలు. ఎందుకు అనంటే నన్ను రక్షించడానికి, సేవ్ చేయడానికి. మరి ఈరోజు స్టోరీ వల్ల మనం ఇతరులకి హెల్పింగ్ చేయాలి, అలాగే సేవ్ కూడా చేయాలి. ఒక ఎగ్జామ్లోని వాళ్ళకి పెన్ కానీ పెన్సిల్ కానీ ఏమైనా తెచ్చుకోవడం మర్చిపోయారనుకో, నీకున్న సెకండ్ పెన్సిల్ని నువ్వు ఆఫర్ చేసావు అనుకో, దేవుడు నిన్ను చూసి బ్లెస్ చేస్తాడు పిల్లలు. అలాగే నీ యొక్క గుణం వల్ల వేరే వాళ్ళు కూడా నా ఫ్రెండ్ చేశాడు కాబట్టి నేను కూడా ఇంకోళ్ళకి హెల్ప్ చేయాలి అన్న ఒక థాట్ కూడా కలుగుతుంది. మరి ఈ స్టోరీ వల్ల మనం హెల్పింగ్ నేచర్ సేవ్ చేయడం ఎలాగో నేర్చుకున్నాం కదా పిల్లలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. మెమరీ వర్స్ టైం. 1 తిమోతి 1:15. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఆమేన్.